యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామము అందరికీ శుభములు. అందరూ ఈ యొక్క వాక్యం వింటున్న నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని, ఆరోగ్యవంతంగా, సంతోషంగా, శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క సమయాన్ని ఒక వాక్యం ద్వారా మీతో పంచుకోవడానికి ఇచ్చిన దేవునికి, సమయం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయచేసి నా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ యొక్క ఛానల్ విషయమే ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, చాలామంది ఈ యొక్క పగడాల ప్రవీణ్ విషయంలో ఎన్నో బాధలు పడుకుంటూ దాని విషయమై ఎన్నో కామెంట్స్ చేస్తూ దాని విషయమై ఎంతోమంది క్రైస్తవులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ఆందోళన చెందుతున్నప్పుడు ఎవరి అభిప్రాయాలు వారు యూట్యూబ్లో పెడుతున్నారు. చాలా సంతోషం, పెట్టడం మంచిది. ఎందుకంటే నేను చూసిన వీడియోల్లో అభినయ్, దర్శన్, అజయ్ బాబు అనే వ్యక్తులు, పాస్టర్స్, పగడాల ప్రవీణ్ మరణాన్ని గురించి చాలా బాధపడుతున్నారు. చాలా వేదనతోటి, దుఃఖముతోటి, వేదనతోటి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమని విమర్శించారంటే, వాళ్ళ ఇంట్లో వారికి, అంటే ప్రవీణ్ పగడాల యొక్క ఇంటి వారికి లేని బాధ వీళ్ళకెందుకు, వాళ్ళు వదిలేశారు కదా, కానీ వీళ్ళెందుకు అడుగుతున్నారు అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడ, మరి వేరే యూట్యూబ్లో నేను ఎక్కడ ఎవరు చెప్పినట్టుగా నేను చూడలేదు. ఒకవేళ చూస్తే నేను కూడా ఆ యొక్క సమాధానము, నా సమాధానానికి దానికి సంబంధము సరి అయినట్టుగా ఉంటే సరే, లేదంటే వినకపోతే సరే, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈ అజయ్ బాబు ప్లస్ అభినయ్, దర్శన్కి ఎందుకు ఇంత చింత, వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఎందుకు అంటున్నారు. వాళ్ళకి బాధ ఉంది. ఎవరికి? ప్రవీణ్ పగడాల మిసెస్ జెసికా గారికి బాధ ఉంది. ఆమె కూడా దుఃఖపడుతుంది. అందరి ముందు ఏడ్చి గోల పెట్టలే, మంచి పని చేసింది ఆమె. ఏడిస్తే లాభం లేదు. ఆమె దేవుడి దగ్గరికి, నా భర్త దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని పని పేరు మీద చనిపోయాడు కాబట్టి ఆమె బాధని చూపించదు. ఆమె మంచి మాట, ఒక మాట అన్నది, చాలా అద్భుతమైన మాట. వారిని క్షమించండి, దేవుడు వాడిని క్షమించాలని కోరుకుంటున్నాను, కానీ ఈ మినిస్ట్రీ మాత్రం ఇదే విధంగా సాగుతుంది, ఆపకూడదు. మంచి మాట, ఒక యాజ్ ఏ క్రైస్తవురాలు చెప్పవలసిన మాట ఆమె చెప్పింది. ఒక్కసారి క్షమించిన తర్వాత మరలా ఆమె ఆ జరిగిన దాని గురించి ఎందుకు విమర్శిస్తుంది? క్షమించడం అంటే ఏంటి? వాడు చేసిన పనులన్నిటినీ మర్చిపోవడం అన్నా చేయాలి. ఒకవేళ మర్చిపోవడం అంత ఈజీ కాదు కాబట్టి వాటి గురించి ఆమె చింతించొద్దు. ఇంకా దాన్ని క్షమించేసింది కాబట్టి దాని గురించి ఇంకా మాట్లాడద్దు. అందుకని ఆమె మాట్లాడలే. నేను క్షమించినసి మళ్ళీ ఆమె నేను బాధపడుతున్నా, నాకు న్యాయం కావాలన్నదంటే క్షమాపణకి అర్థమేముంటుంది చెప్పండి? మీరే చెప్పండి. ఆమె క్షమించింది అన్నది, క్షమాపణకి అర్థమే ఉంటుంది.
కాబట్టి ఆమె ఇంక మాట్లాడదు. ఆమె దాని గురించి ఎటువంటి కామెంట్స్ చేయదు, దాని గురించి మాట్లాడదు. కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆమె మాట్లాడట్లేదు కదా, ఈమె ఎందుకు వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళు అగ్రెసివ్గా అంటే కోపంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం పని అన్నారు. అవునండి, వాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల చనిపోయిన విధానం గురించి అందరికీ తెలుసు. వాళ్ళు పోరాడుతున్నది వారిని హత్య చేశారా, యాక్సిడెంట్ చేశారా అని రెండు పాయింట్స్ తోటి పెద్ద గొడవ అవుతుంది. వీళ్ళ వేదన ఏంటంటే చనిపోయిన పగడాల ప్రవీణ్ ఏ విధంగా చనిపోయాడు, హతసాక్షి అయ్యాడా లేకపోతే యాక్సిడెంటల్గా చనిపోయాడా? యాక్సిడెంటల్గా చనిపోతే ఆయన జీవితానికి మీనింగ్ ఉండదండి, మీనింగ్లెస్ అయిపోతుంది. ఆయన ప్రాబ్లం వల్ల ఆయన చనిపోయాడని కాదు, ఆయన చనిపోయినది హతసాక్షిగా చనిపోతే ఒక హిస్టారికల్ దేవుని యొక్క బిడ్డగా దేవుని పేరున ఒక హతసాక్షిగా చనిపోయాడనే ఒక సంతోషకరమైన వార్త వినడం కోసమనే మాకు న్యాయం కావాలని వాళ్ళు వేడుకుంటున్నారు, అడుక్కుంటున్నారు, గవర్నమెంట్ని అడుక్కుంటుంది. మాకు న్యాయం చేయండి. న్యాయం అంటే ఏంటి? ఎవరైతే ఒకవేళ హత్య చేయబడితే వాళ్ళకి శిక్ష పడాలని వీళ్ళేమీ శిక్ష గురించి మాట్లాడలే. ఎందుకంటే ఆవిడ క్షమించినాక వీళ్ళెవరు చెప్పడానికి శిక్షించమని. కాబట్టి మెయిన్ పర్సన్ క్షమించమన్నది కాబట్టి క్షమాభిక్ష అయిపోయింది. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడదు. కానీ ఇది హత్యనా యాక్సిడెంటా? ఇది హత్యనా యాక్సిడెంటా అది తేలడం కోసమే వాళ్ళు పోరాడుతున్నది ఏదో వాళ్ళకి లాభం వస్తుంది కాదు, వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుంది కాదు, వాళ్ళకి ఏదో లాభం పొంది న్యాయం వచ్చేసినాక వాళ్ళకి ఏదో శిక్ష పడిపోయి ఊరేసేస్తారనే ఉద్దేశాలు ఏమీ లేవు. అజయ్ బాబుకి లేదు, అభినయ దర్శన్కి లేదు. వాళ్ళకి శిక్ష పడితే వీళ్ళకి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు కోరుకుంటున్నది దేవుని పేరున హతసాక్షి అయిపోయాడా లేదా అంతే. హతసాక్షి అయిపోతే సంతోషంగా వాళ్ళు ఇంకోసారి వీడియో పెట్టరు ఆ విషయమే. అదే వాళ్ళ ఉద్దేశం. ఒక ఎగ్జాంపుల్ చెప్తానేనండి. ఏంటంటే మనందరం సరదాగా క్రికెట్లు, స్పోర్ట్స్ ఇవన్నీ చూస్తాం. ఒక క్రికెట్ గ్రౌండ్లో కూర్చొని నేనన్నా కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ లేదా టీవీ ముందు కూడా కూర్చొని మన టీం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది, నేను ఎస్ఆర్హెచ్ని ఎక్కువ లైక్ చేస్తాను, అంటే సన్ రైజర్ హైదరాబాద్. అందులో హెడ్ 6 కొడితే గట్టిగా అరిసి చప్పట్లు కొడతాం. ఎవరు కొట్టమన్నారు నన్ను? నేనే కొట్టుకున్నా. మా అబ్బాయి వాడికి ఇష్టం కాబట్టి వాడు కొట్టుకున్నాడు. 6 వాడు కొడితే నీకేంటి లాభం? ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా అరవమని సీట్లోంచి లేచి గట్టిగా అరిసి గంతులేమని చెప్పారా? ఎవరు చెప్పరండి. ఆ టీం అంటే నీకు ఇష్టం, ఆ టీంను నువ్వు లైక్ చేస్తున్నావు, నీ ఫేవరెట్ టీం. అలాగే ఎంతోమందికి రకరకాల ఫేవరెట్ టీమ్స్ ఉంటారు, ఆ టీంలో ఆడే ప్లేయర్స్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ధోని ఉన్నాడు, ధోని గట్టి కొడితే అరుస్తారు, కేకలు పెడతారు. ఎందుకంటే చాలామంది ఎక్కువ ఫేవరిజం ధోని మీద. కోహ్లీ కుట్టాడంటే ఎక్కువ ఫేవరిజం కోహ్లీ మీద. అంతే తప్ప కోహ్లీ వచ్చి నాకు నేను 6 కొడితే నువ్వు చాలా గట్టిగా అరిచినావు, విజిల్ వేసినావు, చాలా బాగా అరిచావు, చాలా గట్టి చప్పట్లు కొట్టావు అని వచ్చింది మనకేమైనా దండేసి గోల్డ్ మెడల్ ఇచ్చి 1 కేజీ కిలో గోల్డ్ బిస్కెట్ అని ఇస్తాడా? ఏమీ కూడా. అసలు మనం
ఆ ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళామంటే గేట్ దగ్గర కూడా లోపలికి రానేయడు. ఈ ప్లేయర్స్ ఇంటికి వెళ్తాం అనుకో సపోజ్, ఆ ప్లేయర్ ఇంటికి వెళ్ళినాక ఆ ప్లేయర్ ఇంటి లోపల కూడా సెక్యూరిటీ రానియడు. కానీ ఆయన 6 కొడితే మాత్రం మనం గట్టిగా అరుస్తాం. ఎందువలన వాళ్ళు అరవాల్సి వచ్చింది? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళెవడో 6 కొట్టుకొని వాళ్ళెవడో విన్ అయ్యి వాళ్ళెవడో కప్పు కొట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ కోట్లు మనం సంతోషించడం ఏంటి? అదే ప్రేమ లేదా ఒక అభిమానం. అజయ్ బాబు అభినయ దర్శన్ చేసే పని అదే. వాళ్ళ ప్రవీణ్ పగడాల ఎంత మంచివాడండి పాపం. ఏం చేశారండి పాపం ఆయన? ఏ తప్పు చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? చంపేశారు. ఒకవేళ చంపేశారనుకో, ఎందుకు ఒకవేళ అనుకుంటున్నా, అందరు అంటున్నారు కాబట్టి, డౌట్ నాకు కూడా ఉంది కాబట్టి, ఏమొస్తుందండి క్రైస్తవుని చంపితే? చెప్పండి ఏమైనా లాభమా? చెప్పండి, మీకు ఏమైనా లాభం వస్తుందంటే, సంతోషం కలుగుతుంది, ఆనందం వస్తుందంటే చెప్పండి. కోట్లాది ఆస్తులు, కోట్లాది డబ్బులు వస్తాయంటే చెప్పండి. అంతేగాని ఏమి లాభం చంపేస్తే? సరే, ప్రవీణ్ గారు చనిపోయాడని ఒక వేదన తోటి వాళ్ళు ఏదో కామెంట్ పెడుతున్నారు. కామెంట్ కాదు, పోరాడుతున్నారు. అజయ్ బాబు, అభినయ దర్శనం వీళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే ఆ చనిపోయిన విధానము సరి అనేది కాదని చెప్తున్నారు అంతే. ఏదో మాకు వాళ్ళని న్యాయము అన్యాయము తీర్పు తీర్చేసి వాళ్ళకి ఏదైనా లాభం వస్తుందంటే రాదు. ఏదో వస్తుంది కదా. ఒకటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళ హృదయాలలో ఉన్న ఒకటే ఒక ఆలోచన, అది హతసాక్షి అయితే చెప్పుకోవడానికి. ఎందుకంటే నా నామము పేరట చనిపోయిన వారు అంటే హతసాక్షులు అయిపోయిన వారికి పరలోక భాగ్యం డైరెక్ట్. యేసుక్రీస్తు ప్రభు నామని ఎవడైతే మరణిస్తాడో వాటికి డైరెక్ట్ పరలోకం. గ్రహాం స్టైన్ చంపేశారు. ఆవిడేమన్నది? క్షమించమన్నది. నాకు ఆ సంబంధం లేదు, క్షమించమన్నది. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి అంటుంది క్షమించేయండి అంటుంది. జేసిక అమ్మాయి క్షమించేసాను. ఏంద్రా అంటే అది హతసాక్ష యాక్సిడెంట్, ఇది తెలిస్తే చాలు. మేము ఎవరి జోలికి రాము. క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ, యూనియన్ కానీ, ఏ ఏజెంట్లు కానీ మీ దగ్గరికి రారు, మీ జోలికి రారు. పాస్టర్ గారిని అనమనే దేవుడు అని చెప్పాడా? మనకి ఆజ్ఞ ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ మనలో తప్పు చూసుకోమన్నాడు. ఒకటే చెప్పాడండి, దేవుని వాక్యంలో ఉంది. ఫస్ట్ మన కంట్లో ఉన్న దూలం అంటే బీమ్స్. అప్పట్లో పూర్వకాలంలో ఈ సీలింగ్ నిలబడడం కోసం, ఇల్లు మీద ఇల్లు కట్టడం కోసం దూలాలు వాడారు. దూలం అంటే ఒక భీమ్. అదే ఇప్పుడు భీములు ఏంటి? సిమెంట్ భీములు. అప్పటి భీమ్ ఏంది? వుడెన్ భీమ్ వాడి దాని మీద చెక్కలు పేర్చి దాని మీద సున్నపు రాళ్ళు, సున్నపు పొడి ఇవన్నీ మిక్స్ చేసేసి సీలింగ్ చేసేవారు. అది భీమ్ అంటే ఒక పెద్ద దూరం. అంటే ఒక వుడెన్ భీమ్ మనం కంట్లో పెట్టుకొని, అంటే అంత పెద్ద తప్పు మనలో పెట్టుకొని, ఎదురు కంట్లో నలుసు ఉంది అంటే, నలుసు అంటే చిన్నది, కనబడదు, ఇంతే ఉంటుంది. కనబడుతుంది కానీ ఇంతే ఉంటుంది, నల్లగా ఉంటుంది. దాన్ని తీస్తారా అనేసి అంటే మనం చేసేది అదే తప్పు. ఎప్పుడు ఎవరిని కూడా విమర్శించకండి. క్రైస్తవులకి చెప్తున్న మాట ఏంటంటే, బోధకులు విమర్శించద్దు. ఎవరు బోధ వాళ్ళు ఏమైనా తప్పు చెప్పారా? అబద్ధం చెప్పారా? అబద్ధ సాక్షులు ఉన్నారు. అబద్ధ సాక్షులు నువ్వు వెళ్ళి డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్పదు, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చెప్పు. అంతేగాని నువ్వు యూట్యూబ్లో పెట్టకండి. అది తప్పది. పబ్లిక్ చేయొద్దు. తప్పులు అందరూ చేస్తారు. తప్పు లేనివాడు ఎవడు నీతిమంతుడు ఒక్కడైనా లేడు.
దేవుని యొక్క కృప, దయ, జాలి, ప్రేమతోటి మనము దేవుని బిడ్డలుగా ఎంచబడతాము. అంతే తప్ప మన నీతి కార్యాలు ఏమి దేవుడు చూడడు. నీ హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని పరిశీలించి అప్పుడు నువ్వు దేవుని బిడ్డవా కాదా, ఎవరా, నీకు అర్హత ఉందా లేదా అని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. మనం ఎవరు నిర్ణయించడానికి? సపోర్ట్ చేయడానికి రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డబ్బు ఉండకపోవచ్చు. అక్కడి వరకు రావడానికి కూడా డబ్బు లేని వాళ్ళు ఉంటారు చాలామంది పాస్టర్లు. తెలుసా నీకు? పాస్టర్లకు ఇవ్వకుండా వాళ్ళే ఇల్లు మీద ఇల్లు కట్టుకొని, వాళ్ళే కార్ల మీద కార్లు కొనుక్కొని సంపాదించాడు. ఒక కారు బదులు 2-3 కార్లు కొనే బదులు ఒక కారు సేవకుడికి ఇవ్వచ్చు కదా. వాడు వస్తాడు అప్పుడు. ఎవరు ఒక 2 వీలర్, ఎవరు ఒక సైకిల్, ఒక చిన్న సహాయం చేయరు. కానీ విమర్శలు మాత్రం, క్రిటిసిజం మాత్రం చాలా అద్భుతంగా పాస్టర్ల మీద వేస్తూ ఉంటారు. అలా వేయకండి. మనం వేసుకుంటే వచ్చేది ఏమీ లేదు. ఉన్న ఆశీర్వాదాలు పోయి మనకే లేనిపోయిన బాధలు కలుగుతాయి. కాబట్టి ఏ పాస్టర్ని మనం జడ్జి చేయకూడదు. మన పని జడ్జి చేసే పని మన పని కానే. చెంప మీద కొట్టొద్దంటే దాని అర్థం ఏంటి? రెండో చెంప మీద నువ్వు మళ్ళీ తిరిగేసి కొడితే నువ్వు జడ్జి చేసినట్టు అయిపోతుంది. నువ్వు డైరెక్ట్గా ప్రాక్టికల్గా నువ్వు చేయకపోయినా ఇండైరెక్ట్గా నువ్వు కొట్టేస్తున్నావు అందరినీ మాటల ద్వారా. చేత కొట్టినా ఏదో మర్చిపోయి దులుపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఒక మాట అంటే మళ్ళీ తిరిగి తీసుకోగలం. అది దెబ్బ ఇవ్వాలంటుంది, రేపు పోతుంది, మానిపోతుంది. అదే మాట అయితే జీవితాంతం ఉండిపోతుంది. ఒక పాస్టర్ని కానీ ఒక సేవకుడిని కానీ మనం అనకూడదు. ఏమన్నా నీకు కనబడితే తప్పు డైరెక్ట్గా వెళ్ళి అబ్బాయికే చెప్పు, నా సహోదరుడా నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా చేయకురా, ఏదో నువ్వు నాతో కలిసి సహకరించు అంటే అప్పుడు వాడు చెప్తాడు. వాడు ప్రాబ్లం చెప్తాడు, వాడు కష్టవాడు చెప్తాడు. అంతేగాని క్రైస్తవులు పాస్టర్లు దొంగలు, వాళ్ళు పని చేయరు, సేవ చేయరు, సువార్తకు వెళ్ళరు. నువ్వు చూసావా? మనం చూసామా? అదొక విషయం. ఇంకో విషయం ఏంటంటే మత మార్పిడి అంటున్నారు. ఎవ్వరు కూడా మత మార్పిడి చేసేటటువంటి శక్తి మనిషికి లేదు. మతం అంటే నేను ప్రతి ప్రసంగంలో ప్రతి విషయంలో మీకు చెప్తున్నా, మతం అంటే అదేమి వస్తువు కాదండి. ఒక మనసులో ఉన్న సెల్ఫ్ డిసిప్లినరీ యాక్షన్. అంటే నిన్ను నీవు దేవుని ద్వారా, అంటే మన యేసు ప్రభువు ద్వారా సరైన విధంగా నీ జీవితము నడుస్తుంది. నీ జీవితము సరైన విధంగా మంచిగా బ్లెస్సెడ్గా ఆరోగ్యవంతంగా అన్ని జీవితానికి కావాల్సినవన్నీ సమకూడులాగా ఉండాలి అంటే ఇదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రూల్స్ నువ్వు పాటించు, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించు, ఆయన చెప్పినట్టు చేయి, ఆయనలాగా జీవించు, ఆయనలాగా ప్రేమ చూపించు. ప్రవీణ్ పగడాలు చేసింది అదేనండి, ప్రేమ చూపిస్తున్నారు. అంత ప్రేమ గల దయగల మనిషిని మనం చంపేస్తాం. 200 మంది అనాథల్ని చూస్తున్నాడంట, ఆర్ఫన్స్ చూస్తున్నారు, ముసలోళ్ళని చూసుకుంటున్నాడు, ఇటు భార్యని చూసుకుంటున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. సొంత పిల్లలు 10 మంది, 2 పిల్లలు ఆడపిల్లలు ఆయన సొంతంగా పుట్టినాడు. మిగతా ఆడపిల్లలందరూ సొంత అడాప్ట్ చేసుకున్నాడు. అలాంటి మనం చంపేస్తే అలాంటి వాడిని మనం చంపడం, సారీ క్షమించండి, అలాంటోడు ఒక హతసాక్షిగా చనిపోతే సంతోషంగా మనందరము ఈ జీవితంలో ఉండడం కోసమనే అందరూ పోరాడారు. ఏదో లాభం వస్తుంది. నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్, ఏమని చెప్పాను,
ఒకడు నీ ఫేవరెట్, నీ నీ అభిమాని ఎక్కడో ఉంటాడో, కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. వాడి కోసం మీరు ఇక్కడ గంతులు వేసి కేకలు పెడితే మనకేమైనా లాభమా? లాభం లేదు. ఏంటంటే నీ అభిమానం అదే. నీ అభిమానాన్ని మేమేమంటాం? నీ ఇష్టం. మా అభిమాని ప్రవీణ్ పగడాల. అభినయ దర్శన యొక్క అభిమాని ప్రవీణ్ పగడాల. అజయ్ బాబు యొక్క అభిమాని ఆయన. వాళ్ళ మా తమ్ముడు, నాకు తమ్ముళ్ళతో సమానం వీళ్ళందరూ. ప్రవీణ్ పగడాల తమ్ముడే, అభినయ్ తమ్ముడు, అజయ్ బాబు తమ్ముడు, హనీ జాన్సన్ తమ్ముడు, సేవకులందరూ నా తమ్ముళ్ళు, అన్నలు తోటి సమానం. నాకన్నా పెద్ద ఏజ్ అంటే అన్నలు, నాకన్నా చిన్నోళ్ళు కాబట్టి తమ్ముళ్ళందరూ బాధపడేది ఏంటంటే ఆయన అత్తసాక్షిగా ఒక చేత చంపబడ్డాడు అనే ఒక తీర్పు వచ్చేస్తే అంతా కామైపోతుంది. ఎవరు క్రిస్టియన్స్ ఎవరు మీ జోలికి రారు. ఎవరైతే ఒకవేళ మర్డర్ అయితే ఆ మర్డర్ చేసిన వాళ్ళ జోలికి ఎవడు, ఏ క్రైస్తవుడు రాడు, ఎటువంటి కోర్టు కేసులు వెయ్యడు, తీర్పు కోసం తిరగడు. మనము ఆయన అత్తసాక్షిగా అయిపోయాడని వింటే చాలు. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అభినయ దర్శనం, అజయ్ బాబు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీకేం పని, మీకు వాళ్ళకి లేని బాధ మీకెందుకు, వాళ్ళకి లేని చింత అని అనకండి. అది అనుభవం ఉంటేనే కానీ మీకు తెలియదు ఆ విషయం. ఎవరన్నా ఏదన్నా అయితే బాధపడతారండి. అంత మంచి మనిషి చనిపోతే బాధ ఉంటుంది. ఆ బాధను వ్యక్తం చేస్తున్నాడు అంతే. వాళ్ళకి ఏం లాభం కాదు కాబట్టి ఏదో లాభం వస్తుంది, కోట్లు ఎవడని ఇచ్చేస్తాడని. నో వాళ్ళు అత్తసాక్షి అయ్యాడా లేదా అంతే. అది ఒక్కటి తెలిస్తే చాలు. వాళ్ళు గమ్మనైపోతారు. వాళ్ళు ఎవడ జోలికి పోరాడు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చిందా, ఎప్పుడైనా ఇలాంటి విషయాలు జస్ట్ తెలుసుకోవాలంతే. అది ఏది కరెక్టో తెలుసుకుంటే గమ్మునైపోతారు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే గమ్మునైపోతారు. అతసాక్షిగా అయిపోతా, అతసాక్షి దేవుని పేరున దేవుడు ప్రవీణ్ గారు మంచి మరణం పొందాడు అనుకుంటారండి. అతసాక్షి అయిపోవడం మంచి అద్భుతమైన మరణం. డైరెక్ట్ హెవెన్, పరలోకానికి డైరెక్ట్. నో జడ్జిమెంట్ ఇంకేముండదు వాళ్ళకు. వాళ్ళ ఫ్యామిలీస్ బ్లెస్సెడ్, ఆశీర్వదింపబడతారు. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. సేవకుల కోసం పాటలు. మనం చేయాల్సిన పని ఏంటంటే, నాకైతే చేత కాదండి అజయ్ బాబులాగా అభినయ దర్శనంలాగా చేయడం నాకు చేత కాదు. కానీ నేను ఏంటంటే నాకు చేత నేను ప్రార్థన చేస్తున్నాను. మనందరం ప్రార్థన చేద్దాం. వాళ్ళు తోడుగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలి. ఎంత డేంజరో తెలుసండి వాళ్ళు చేస్తున్న పని. ఎంత తెగిడ్చి చేస్తున్నారు తెలుసా. ఎంత భయం, బాధ, వేదన, కష్టం, నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు, ఆహారం ఉంటుందో సమయానికి ఉండదో తెలియదు, డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, ఏం తెలియదు. ఏ బాధ వాళ్ళల్లో కనబడదు పాపం. వీళ్ళలో ఏ బాధ కనబడదు. ఫ్రెష్ హీరోస్లా ఉంటారు, చక్కగా అందంగా ఉంటారు, మంచి రూపములు. దేవుడు వాళ్ళకి మంచి రంగు రూపము ఇచ్చాడు. దేవుని మహిమార్థమే వాళ్ళు వాడబడుతున్నారు. ఎంత సంతోషించాలండి. పాస్టర్లు సపోర్ట్ చేయట్లేదండి. పాస్టర్ల గురించి ఎవరు కూడా మాట్లాడకండి దయచేసి. ఇప్పటి నుంచి పాస్టర్స్ ఏ స్టేజ్ ఎక్కి లిప్స్టిక్ కొట్టుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, అదేదో వేసుకున్నాడు, జుట్టు ఇలాగ ఉంది, లేదా జుట్టే లేదు, మనకెందుకండి. దేవుడిచ్చాడు జుట్టు, దేవుడిచ్చాడు, ఇవన్నీ దేవుడిచ్చాడు. దేవుడు మంచి రంగు ఇచ్చాడు. దేవుడు ఏ రంగు ఇస్తే సంతోషంగా మనం ఏం చేయాలి, సంతోషపెట్టండి, సంతోషంగా ఉండండి. మీ రంగు రూపం అన్నిటిని దేవుడి మహిమార్థంగా వాడండి, తప్పేం లేదు. ఇప్పుడు రాజప్రకాష్ పాలో ఒక మాట అంటాడు,
ఆయన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే రాజప్రకాష్ యొక్క ఉద్దేశం ఏంటంటే బా దేవుడి బిడ్డ ఎంత బాగున్నాడో అని అనుకోవడం ఆయనకి ఇష్టం. ఆయన పెర్ఫార్మెన్స్ చూడకండి. మీరు ఎందుకు అక్కడ చర్చికి దేనికి వెళ్తారండి? ఆయన పెర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్తారా? నేనే ఒకటే ఆలోచిస్తా, మన దేవుని బిడ్డలు ఎంత బాగున్నారు, ఎంత స్టైలిష్గా ఉన్నారు. ఇవన్నీ దేవుడిచ్చాడు. ఒకటే చెప్తున్నాను, నేను నెక్స్ట్ వీడియోలో ఒకటి పెడతాను, దయచేసి మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టుగా మీరు సహకరించండి దయచేసి. ఈ విషయమే అంటే ఈ యొక్క స్టైల్స్ గురించి, ఈ యొక్క డ్రెస్సింగ్ గురించి, హెయిర్ స్టైల్స్ గురించి, వీటన్నిటి గురించి నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళందరికీ మంచి మెసేజ్ పెడతా. దయచేసి వినండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. తిట్టినా పర్లేదు. నా ప్రియ సోదరులు కొంతమంది చెప్పారు, కొద్దిగా మేకప్ కొట్టండి సార్, కొంచెం పైన సూట్లాగా వేసుకోండి, మంచి స్టైల్గా కనబడండి అని కొంతమంది కలిసినప్పుడు మీ వీడియోస్ బాగున్నాయి, ప్రసంగాలు బాగున్నాయి అని చెప్పారు. కానీ ఈ అడ్వైజ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో అలా పెడతాను. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరలా నెక్స్ట్ వీడియోలో మనందరం కలుస్తాం. అంతవరకు సెలవు.